हाय हेलो अस्सलाम वालेकुम। मैं हूँ डॉक्टर मोहिद्दीन बादशाह। आप देख रहे हैं SKMB హిందీ అకాడమీ ఛానల్। మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం హిందీ వ్యాకరణంలో భాగంగా సంజ్ఞ అంటే తెలుగులో నామవాచకం, ఇంగ్లీష్లో నౌన్ అని అంటారు. సో ఈ నామవాచకానికి సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. नाम बताने वाले नाम बताने वाले शब्द అంటే పేరు చెప్పే పదాలను సంజ్ఞ అని అంటారు. సంజ్ఞ క్యా హై? సంజ్ఞ క్యా హై? సంజ్ఞ అంటే ఏమిటి? जिस शब्द से किसी व्यक्ति वस्तु स्थान पशु पक्षी या भाव का बोध हो उसे संज्ञा कहते हैं. ఏ పదం ద్వారా అయితే వ్యక్తి, వస్తువు, స్థలం, జంతువు, పక్షి లేదా భావం గురించి తెలుసుకుంటామో దానిని సంజ్ఞ అంటారు. ఉదాహరణ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. ఉదాహరణ राम, स्कूल, किताब, दिल्ली, खुशी, गाय. ఓకే, ఇవి ఉదాహరణలు అన్నమాట. సంజ్ఞ के भेद, संज्ञा के 5 भेद है. సంజ్ఞ యొక్క రకాలు. ఒకటి వ్యక్తివాచక సంజ్ఞ, ఇంగ్లీష్లో దీన్ని ప్రాపర్ నౌన్ అంటాం. జాతివాచక సంజ్ఞ కామన్ నౌన్ అంటాం. ద్రవ్యవాచక సంజ్ఞ మెటీరియల్ నౌన్ అంటాం. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ అంటే మెటీరియల్ నౌన్. భావవాచక సంజ్ఞ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్. సమూహవాచక సంజ్ఞ అంటే కలెక్టివ్ నౌన్. సో ఈ 5 రకాలు మనకి హిందీలో 5 రకాల సంజ్ఞలు ఉన్నాయి. ఇది చూడండి, మొదటిది व्यक्तिवाचक संज्ञा प्रॉपर नाउन, जिससे किसी विशेष व्यक्ति, स्थान या वस्तु का नाम पता चले. అంటే వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి స్టూడెంట్స్? ఏదైనా ప్రత్యేక వ్యక్తి, ప్రత్యేక స్థలం లేదా వస్తువు పేరు చెప్పే పదం అన్నమాట. ఉదాహరణగా చూద్దామా ఇక్కడ. సో ఇక్కడ రామ్, సీత, భారత్, తాజ్మహల్. అలాగే జాతివాచక సంజ్ఞ. जातिवाचक संज्ञा అంటే కామన్ నౌన్, जिससे पूरी जाति या समूह का पता चले. అంటే మొత్తం జాతి లేదా సమూహం గురించి తెలిపే పదం. ఉదాహరణగా లడకా, లడకి, షహర్, నది, పక్షి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ద్రవ్యవాచక సంజ్ఞ. यस, जिससे किसी पदार्थ या चीज़ का बोध हो. సో ఇక్కడ ఏదైనా పదార్థం లేదా వస్తువు గురించి తెలిపే పదం. ఉదాహరణగా చూసుకుంటే మనకి సోనా, గోల్డ్, పానీ, వాటర్, దూద్, మిల్క్, లకడీ, స్టిక్, ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచక సంజ్ఞలోనికి వస్తాయి. 4వది భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ, जिससे गुण, दशा या भाव का पता चले. అంటే ఏదైనా గుణం, స్థితి లేదా భావం గురించి తెలిపే పదం. ఉదాహరణగా ఖుషి, దుఃఖ్, ఇమాందారీ, ప్రేమ. సో 5వది సమూహవాచక సంజ్ఞ. 5వది ఏంటి స్టూడెంట్స్? సమూహవాచక సంజ్ఞ, जिससे समूह का बोध हो. సమూహాన్ని సూచించే పదం. ఉదాహరణకే లియే సో సేనా, సోల్జర్స్, భీడ్, గ్రూప్, కక్ష, క్లాస్, టోలీ, గ్రూప్, ఇది కూడా సమూహం. సో ఈ విధంగా మనం మనకి 5 రకాలైనటువంటి సంజ్ఞలు హిందీలో ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చూడండి. యాద్ రఖనే కి ట్రిక్. नाम అంటే పేరు, పేరు అంటే సంజ్ఞ. కిసి కా నామ్, జగహ కా నామ్,
चीज़ का नाम భావన का नाम सब సంజ్ఞ है అంటే ఎవరైనా పేరు ప్రదేశం పేరు వస్తువు పేరు భావం పేరు ఇవన్నీ సంజ్ఞలు ఇక్కడ మీకు నేను ఇక్కడ ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాను नीचे दिए गए शब्दों के भेद बताओ राम which type of noun pani which type of noun prem which type of noun sena which type of noun ladka which type of noun సో ఇవి మీరు రాయాలి ఇవి మీరు రాసి మీరు ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ సంజ్ఞ 5 రకాలు మీరు కరెక్ట్గా విన్నట్లయితే ఈ వీటికి మీరు కరెక్ట్గా ఆన్సర్లు చేయగలుగుతారు సో ఈరోజు మనం నేర్చుకున్నాం సంజ్ఞ అంటే పేరు చెప్పే పదం తర్వాతి పాఠంలో మనం సో సర్వనామం గురించి నేర్చుకుందాం అప్పటి వరకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి